ఒకానొక ఊళ్ళో కోడి ఒకటి తన పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉండేది. తల్లి పిల్లలు అంతా కలిసి ఆహారం కోసం పగలంతా దగ్గరలో ఉన్న పొదల దగ్గర సంచరించి సాయంత్రం కాగానే గూటికి చేరుకుని నిద్రించేవి. వీటి కదలికలను గమనించిన ఓ నక్క, కోడి కొనలు భలేగా ఉన్నాయి, వీటిని తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నీ ఒకేసారి కాకుండా రోజుకో దాని పని పట్టాలి. ఇంకా నాకు చాలా రోజుల వరకు ఆహారం కొరతే ఉండదు అనుకుని సంబరపడి ఆనాటి నుండి రాత్రిళ్ళు చాటుగా మాటువేసి రోజుకో కోడి పిల్లను ఎత్తుకుపోయి తినేది. మొదట ఇది గమనించని తల్లి కోడి ఓ రోజు ఉదయాన్నే అనుమానం రావడంతో పిల్లలను ఓ మారు లెక్కించింది. అందులో కొన్ని పిల్లలు కనిపించకపోవడంతో అయోమయంలో పడింది. నా కూనలు కొన్ని కనిపించడం లేదు, ఏమయ్యాయి? పొరపాటున పొదల దగ్గర తప్పిపోయాయా, లేక మరెవరి దుష్ట పన్నాగంలో అయినా చిక్కుకున్నాయా? అయినా నేను ఇంతకాలం ఎందుకంత అశ్రద్ధ వహించాను అనుకుని విపరీతంగా బాధపడింది. ఆ రోజంతా పిల్లల కోసం తల్లి కోడి వెతకని చోటంటూ లేదు. ఎక్కడా వాటి జాడ కనిపించలేదు. రాత్రి పడుకుంది కానీ తల్లి కోడికి విచారంతో నిద్ర పట్టలేదు. సరిగ్గా అదే సమయంలో బిందె దొర్లిన అలికిడి అవడంతో అటుగా చూసింది. నక్క ఆ కోడి పిల్లని ఎత్తుకుపోవడం గమనించింది. పాపం, అది చూసిన తల్లి కోడికి పట్టరాని కోపం దుఃఖం ఒకేసారి కలిగాయి. కాని తను నిస్సహాయురాలు. ఆ జిత్తుల మారి నక్కకి తగిన బుద్ధి చెప్పి మిగిలిన పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. తెల్లారగానే చాలా చోట్లకు తిరిగి నక్కకు బాగా ఇష్టమైన మేక మాంసాన్ని సంపాదించింది. దాన్ని ఓ బిందులో ఉంచింది. ఎప్పట్లాగే నక్క ఆ రాత్రి కూడా వచ్చింది. దానికి ముందుగా ఘుమఘుమల వాసన రావడంతో బిందె దగ్గరకు వెళ్ళి లోపలకు చూసింది. బిందులో దానికి చాలా ఇష్టమైన మాంసం కనిపించింది. ఆహా, ఇవాళ నా పంట పడినట్టుంది. ముందు చాలా రుచికరమైన దీన్ని తింటాను, తర్వాత ఓ కోడి పిల్లని ఎత్తుకుని పోయి రేపు అల్పాహారంగా తింటాను అనుకుంటూ చాలా సంబరపడి తలను బిందెలోకి పెట్టే ప్రయత్నం చేసింది. కానీ నక్క దురదృష్టం కొద్దీ దాని తల అందులోకి దూరదు. అందులో ఉన్న మాంసం నోటికి అందదు. ఎందుకు ఇలా అయింది? నేను ఈ మాంసాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, ఎలాగైనా సాధించి తీర్తాను అని బిందె లోపలికి తల పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఇదంతా చాటుగా తల్లి పిల్ల కోడులు చూస్తుంటాయి. ఆఖరికి బిందెలో తల మొత్తం పెట్టేసిన నక్క తర్వాత తల బయటకు రాక నానా తంటాలు పడింది. కొద్ది రోజుల్లోనే ఆహారం తినడానికి నీళ్లు తాగడానికి లేక నక్క చనిపోయింది. తర్వాత కోడి మళ్ళీ తన పిల్లలతో సంతోషంగా గడిపింది. అందుకే పెద్దలు చెబుతారు, ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు అని.